గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజన్ క్రిప్టో. వెస్టింగ్ ఆఫ్ ఎంఎఫ్ఎస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక 100 ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ఒక ఆరుగురు దగ్గర ఉన్నాయి. ఈ ఆరుగురు మనకి 5 ప్లాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాన్స్. వీటిని టారిఫ్స్ అంటాము. ఫస్ట్ది వచ్చేసి 1 year ప్లాన్, సెకండ్ది వచ్చేసి 2 years ప్లాన్, థర్డ్ది వచ్చేసి 3 years ప్లాన్, ఫోర్త్ది వచ్చేసి 4 years ప్లాన్, ఫిఫ్త్ది వచ్చేసి 5 years ప్లాన్. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ 2 years ప్లాన్స్ 1 year and 2 yearsలో కాయిన్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఉన్న ఎంఎఫ్ఎస్ వెస్టింగ్ ఆఫ్ ఎంఎఫ్ఎస్ కాయిన్ నుంచి 30% ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 30% డిడక్ట్ అవుతుంది. అంటే 70 కాయిన్స్ మాత్రమే వాళ్ళకి రావడం జరుగుతుంది. ఈ 70 కాయిన్స్ అనేవి 1 yearలో ఎవ్రీ డే లాగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే 70 ఎంఎఫ్ఎస్ కాయిన్స్ టోటల్గా మీకు 1 yearలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే 15% వీళ్ళ దగ్గర నుంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 15% అనేది పోగా మనకి 85 కాయిన్స్ మిగులుతాయి. ఈ 85 కాయిన్స్ని మనకి 2 yearsలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే. సో థర్డ్ ఇయర్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుంటే 100 కాయిన్స్ మనం పెట్టినట్లయితే టారిఫ్ 3లో 100కి 100 కాయిన్స్ మనకు వస్తాయి. బట్ ఈ 100 కాయిన్స్ 3 years వరకు మనకి ఎవ్రీ డే షేర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్, థర్డ్ అనేది వచ్చేసి స్టేబుల్. ఫస్ట్ 2 వచ్చేసి మనకి ఆ కాయిన్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో మనకి కాయిన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో కాయిన్స్ ఎలా యాడ్ అవుతాయి, ఇక్కడ డిడక్ట్ అయిన కాయిన్స్ ఎక్కడికి వెళ్తాయి, సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ ఫండింగ్ ఫుల్ ఏదైతే ఉందో ఫండింగ్ ఫుల్లో మనకి ఫస్ట్ టారిఫ్ చూస్ చేసుకున్న వాళ్ళ 30% అనేది ఈ విధంగా +30 అనేది 30 కాయిన్స్ ఫండింగ్ ఫుల్లోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా బి అనే పర్సన్ టారిఫ్ 2 సెలెక్ట్ చేసుకున్నాడు. సో 15% కాయిన్స్ డిడక్ట్ అయ్యాయి. ఆ 15 కాయిన్లు 15% 15 కాయిన్లు ఫండింగ్ ఫుల్లోకి వెళ్ళిపోయాయి. సో టోటల్గా ఫండింగ్ ఫుల్లో ఈ థర్డ్ టారిఫ్ సి ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ యొక్క కాయిన్స్ అనేవి స్టేబుల్ ఉంటాయి, 100కి 100 అలానే ఉంటాయి. ఈయన మనకి ఫండింగ్ పూల్కి ఏమి కూడా డొనేట్ చేయడు. ఫండింగ్ పూల్ ఈయనకి ఏమి ఇవ్వదు. సో ఇతను 0 డొనేట్ చేయడం జరుగుతుంది ఫండింగ్ పూల్కి. సో టోటల్ ఫండింగ్ పూల్లో మనకి 45 కాయిన్స్ వచ్చాయి. సో ఈ 45 కాయిన్స్లో మనకి 30% కాయిన్స్ అనేవి బర్నింగ్ చేయడం జరుగుతుంది. సో 30% కాయిన్స్ బర్న్ అయిపోయాక 13.5 కాయిన్స్ అనేవి మనకి టోటల్గా ఫండింగ్ పూల్లో నుంచి బర్న్ అయ్యి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ వచ్చేసి 70% వచ్చేసి మనకి 31.5 కాయిన్స్ మిగులుతాయి. ఈ 31.5 కాయిన్స్లో 30% వచ్చేసి ఫోర్త్ టారిఫ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. ఇక్కడ ఫోర్త్ టారిఫ్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరంటే మనకి డి అనే పర్సన్ ఒక్కడే మనకి ఫోర్త్ టారిఫ్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో డీకి వచ్చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆయన 100 కాయిన్స్ ప్లస్ ఆయనకి బోనస్ ఎంత వచ్చింది. సో ఫోర్త్ ప్లాన్లో అక్కడ 30% ఫోర్త్ టారిఫ్ వాళ్ళకి ఉన్న 31.5లో 30% ఫోర్త్ టారిఫ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి టోటల్ డివైడెడ్ బై 1 అంటే 9.45 కాయిన్స్ ఆయనకే వచ్చాయి. సో ఫిఫ్త్ టారిఫ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఈ అండ్ ఎఫ్ ఇద్దరు ఫిఫ్త్ టారిఫ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఇద్దరికి మనం ఇక్కడ చూసినట్లయితే సో 70%లో 22.05 కాయిన్స్ రావడం జరిగింది. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే ఒక్కొక్కరికి 11.025 కాయిన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ ఫస్ట్ అండ్ 2 వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు త్వరగా కాయిన్స్ రిడీమ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి వెస్టింగ్లో కాయిన్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వాళ్ళు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డిడక్ట్ చేసిన కాయిన్స్ అనేవి వీళ్ళకి బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి డి అనే పర్సన్కి డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే డి అనే పర్సన్ ఫోర్త్ టారిఫ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 100కి ఈ 9.45 యాడ్ అయిపోయి ఇవి 4 yearsలో మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ అండ్ ఎఫ్ పర్సన్ ఎలా అయితే మనకి ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళిద్దరికి కూడా 100 + 11.025 కాయిన్స్ వస్తాయి. ఇవి 5 yearsలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈ బోనస్ అనేది ఎగ్జాక్ట్గా వీళ్ళకి వచ్చిన అడిషనల్ బోనస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి రేపు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిన ఎవ్రీడే నుంచి వస్తుందా తర్వాత వస్తుందా అనేది మనకు తెలీదు. బట్ వీళ్ళ కాయిన్స్ వీళ్ళకైతే ఎవ్రీడే రావడం జరుగుతుంది. అండ్ బోనస్ అనేది మనకి ఆఫ్టర్ 5 years వస్తుందా రేపటి నుంచే కంటిన్యూగా వన్స్ వెస్టింగ్ క్లోజ్ అయినాక కంటిన్యూస్గా వస్తుంది అనే క్లారిటీ మనకి రావాలి. ఇప్పటి వరకు అయితే ఒక ఎగ్జాంపుల్గా మీకు ఫండింగ్ ఫుల్లోకి ఎలా వెళ్తాయి ఫస్ట్ 2 years వాళ్ళే అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ థర్డ్ టారిఫ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఏ విధమైన లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. వాళ్ళ కాయిన్స్ 3 years లోపు ఎవ్రీడే మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రివార్డ్ లాగా ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వెస్టింగ్ ఆఫ్ ఎంఎఫ్ఎస్ అనేది మనకి ఇప్పుడు ఉన్న ఒక ఐడియా ప్రకారం మీకు సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది.
సో రిఫరెన్స్గా ప్రతి ఒక్కరి దగ్గర ఒక 100 కాయిన్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.